హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హరిలీలా. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం స్కూల్ అసిస్టెంట్ బయోలాజికల్ సైన్స్ మెథడాలజీ మూల్యాంకనం పార్ట్ 3 వీడియో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్. మూల్యాంకనం ఆధునిక భావనలు. బ్రిటిష్ విద్యా విధానం మూలంగా విద్యార్థి పురోభివృద్ధికి రాత పరీక్షలే కొలమానాలనే భావన రూపొంది బలపడింది. బ్రిటిష్ విద్యా విధానంలో ఏం చేసేవారు? రాత పరీక్షలు పెట్టి దానిని బట్టి సెలెక్ట్ చేసుకునేవారు. కాబట్టి విద్యార్థి పురోభివృద్ధికి రాత పరీక్షలే కొలమానాలనే భావన రూపొందించి అదే బలపడిపోయింది మనలో కూడా, ఇండియన్స్లో కూడా. ఇది మూల్యాంకనానికి సంబంధించిన సాంప్రదాయిక భావన. ఈ రాత పరీక్షలు నిర్వహించడం అనేది మూల్యాంకనానికి సంబంధించిన సాంప్రదాయిక భావన. ఈ రాత పరీక్షలు నిర్వహించడానికి ఏం చేస్తారు? 3 నెలలు, 6 నెలలు లేదా సంవత్సరం చివరన నిర్వహించే పరీక్షల ద్వారా మూల్యాంకనం అనేది జరుగుతుంది. ఈ భావన సరికాదు. ఈనాటి భావనల ప్రకారం మూల్యాంకనం ఏదో ఒక పరీక్షకు సంబంధించింది కాదు. మూల్యాంకనం అనేది ఏదో ఒక పరీక్షకు సంబంధించింది కాదు. అది నిరంతరమైనది, అవిరళమైనది, అవిచ్ఛిన్నమైనది కూడా. ఈ మూల్యాంకనం అనేది నిరంతరమైనది, అవిరళమైనది, అవిచ్ఛిన్నమైనది కూడా. ఈ భావనే నిరంతర సమగ్ర మూల్యాంకనం. మూల్యాంకనం అనేది అవిరళమైనది, అవిరళమైనది, నిరంతరమైనది, అవిచ్ఛిన్నమైనది. దీన్ని ఏమంటాము? నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటాం. ఒక పాఠాన్ని అభ్యసించడానికి ముందు, అభ్యసిస్తున్నప్పుడు, అభ్యసించిన తర్వాత కూడా మనకి మూల్యాంకనం అనేది జరుగుతుంది. మౌఖికంగా, లిఖితపూర్వకంగా విద్యార్థిలోని పాఠ్య విషయ సంబంధిత అంశాలతో పాటుగా పాఠ్య విషయేతర నాన్ స్కాలాస్టిక్ అంశాలను కూడా నిరంతరం తెలుసుకోవడం నిరంతర మూల్యాంకనం. ఇందులో పూర్వజ్ఞాన పరిశీలనం, పునర్విమర్శ లాంటి మౌఖిక పరీక్ష మొదలుకొని వార్షిక పరీక్షల వరకు వివిధ రకాల విషయ సేకరణ ఉంటుంది. పాఠంలోని విషయజ్ఞాన పరిశీలన నుండి మొదలుకొని ప్రజ్ఞా పరీక్షలు, సహజ సామర్థ్య పరీక్షలు లాంటి పాఠ్యేతర అంశాల పరిశీలన కూడా ఉంటుంది మనకి. అభ్యసన జరగక ముందు, అభ్యసన జరిగేటప్పుడు, అభ్యసన జరిగిన తర్వాత కూడా. అదేవిధంగా మౌఖికంగా నోటితో అడుగుతారు క్వశ్చన్స్, ఫేస్ టు ఫేస్. అదేవిధంగా లిఖితపూర్వకంగా పరీక్షలు రాయడం, అటువంటివి అన్నమాట. విద్యార్థిలోని పాఠ్య సంబంధిత అంశాలతో పాటుగా పాఠ్య విషయేతర అంశాలను కూడా నిరంతరం తెలుసుకోవడం నిరంతర మూల్యాంకనం. పాఠ్య విషయ అంశాలతో పాటు పాఠ్య విషయ సంబంధిత అంశాలతో పాటుగా పాఠ్య విషయేతర అంశాలను కూడా నిరంతరం తెలుసుకోవడం నిరంతర మూల్యాంకనం. ఇందులో పూర్వజ్ఞాన పరిశీలనం. మనం ఏం చేస్తాం? ముందు లెసన్ చెప్పకముందు అసలు ఆ లెసన్కి సంబంధించి విద్యార్థులకి పూర్వజ్ఞానం ఏముందో అడుగుతాం. పూర్వజ్ఞాన పరిశీలన అది. పునర్విమర్శ. పాఠం చెప్పిన తర్వాత మళ్ళీ పునర్విమర్శ చేస్తాం, రివిజన్ చేస్తాం. పునర్విమర్శ తర్వాత మౌఖిక పరీక్ష. మళ్ళీ పాఠం చెప్పేసిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ నోటి ద్వారా అడుగుతాం, మౌఖిక పరీక్ష. తర్వాత లాస్ట్లో ఏమవుతుంది? ఇయర్ ఎండింగ్లో వార్షిక పరీక్షలు జరుగుతాయి. వివిధ రకాల విషయ సేకరణ ఉంటుందన్నమాట. చెప్పిన పాఠంలోని విషయజ్ఞాన పరిశీలన నుండి మొదలుకొని ప్రజ్ఞా పరీక్షలు. అంటే ఇక్కడ ఫస్ట్ ఏంటి మనకి? చెప్పిన పాఠంలోని విషయజ్ఞాన పరిశీలన, నాలెడ్జ్ని టెస్ట్ చేయడం మొదలుకొని ఇంకా ఇంటెలిజెన్స్ టెస్ట్, అదేవిధంగా యాప్టిట్యూడ్ టెస్ట్ లాంటి సహజ సామర్థ్య పరీక్షలు లాంటి ఇతర అంశాలను కూడా పరిశీలించడం అనేది ఉంటుందన్నమాట ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనంలో. అదేవిధంగా 1986 నూతన విద్యా విధానం ప్రకారం ఏర్పాటైన కేహెచ్ దవే కమిటీ. 1986 నూతన విద్యా విధానం ప్రకారం ఏర్పాటైన కేహెచ్ దవే కమిటీ కనీస అభ్యసన స్థాయి, మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్, MLL అనే భావనను ప్రవేశపెట్టారు. కనీస అభ్యసన స్థాయి, మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ అనే భావనను ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ఒక్కో అంశంలో ఒక్కో దశలో సాధించదగిన కనీస సామర్థ్యాలను పేర్కొన్నారు. ఆ సామర్థ్యాల ఆధారంగా బోధనను జరుపుతున్నారు, వాటినే పరీక్షిస్తున్నారు. దీనినే సామర్థ్య ఆధారిత మూల్యాంకనం అంటాం. మనం 1986 నూతన విద్యా విధానం ప్రకారం ఏర్పాటైంది ఏంటది? ఏ కమిటీ? కేహెచ్ దవే కమిటీ. 1986 నూతన విద్యా విధానం ప్రకారమే ఏర్పాటైంది కేహెచ్ దవే కమిటీ. కనీస అభ్యసన స్థాయి, మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ అనే భావాన్ని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ఒక్కో అంశంలోనూ ఒక్కో దశలో సాధించిన
కనీస సామర్థ్యాలను పేర్కొన్నారు. ఈ కనీస అభ్యసన స్థాయి అనే భావన ద్వారా ఒక్కో అంశంలో ఒక్కో దశలో సాధించదగిన కనీస సామర్థ్యాలను పేర్కొన్నారు. ఆ సామర్థ్యాల ఆధారంగా బోధనని జరుపుతున్నారు, వాటినే పరీక్షిస్తున్నారు. దీనినే సామర్థ్య ఆధారిత మూల్యాంకనం అంటాం. ఈ సామర్థ్యాల్లో కనీసం 80% సాధిస్తే, ఇక్కడ KH దవే పెట్టారు కదా కనీస అభ్యసన స్థాయి అని, ఆ సామర్థ్యాలలో అది సామర్థ్యాలను పేర్కొన్నారు. ఈ సామర్థ్యాల్లో కనీసం 80% సాధిస్తే కనీస అభ్యసన స్థాయిలను సాధించినట్లుగా, 80% దాటితే ఆ సామర్థ్యంలో ప్రావీణ్యత మాస్టరీ సాధించినట్లుగా లెక్కిస్తారు. నెక్స్ట్ మూల్యాంకనం వివిధ రకాలు. లోప నిర్ధారణ మూల్యాంకనం, డయాగ్నోస్టిక్ ఎవల్యూషన్. ఇది తరగతి గదిలో బోధనాభ్యసన ప్రక్రియ ప్రారంభానికి ముందు చేస్తారు. లోప నిర్ధారణ మూల్యాంకనం అనేది తరగతి గదిలో బోధనాభ్యసన ప్రక్రియ ప్రారంభానికి ముందు చేస్తారు. దీని ద్వారా విద్యార్థి పూర్వజ్ఞానాన్ని నిర్ధారించడం చేస్తారు. ఏం చేస్తారు? ఈ లోప నిర్ధారణ మూల్యాంకనంలో విద్యార్థి యొక్క పూర్వజ్ఞానాన్ని నిర్ధారిస్తారు. బోధనాభ్యసన ప్రక్రియ ప్రారంభానికి ముందు చేస్తారు ఈ లోప నిర్ధారణ మూల్యాంకనం. నిర్ధారణ ఆధారంగా తదుపరి అంశాన్ని బోధిస్తారు. నెక్స్ట్, ఒక్కోసారి విద్యార్థుల సాధన తక్కువగా ఉన్నప్పుడు విద్యార్థి అభ్యసనలోని అవరోధాన్ని తొలగించడానికి దీన్ని లిఖిత రూపంలో కూడా ఉపయోగిస్తారు. లోప నిర్ధారణ మూల్యాంకనాన్ని పూర్వజ్ఞాన పరిశీలన సందర్భంగా రూపొందించే మౌఖిక ప్రశ్నలు, ఎంట్రన్స్ పరీక్షలు, సాధనలో వెనుకబడ్డ విద్యార్థికి నిర్వహించే ఇతర పరీక్షలు ఇందులోని అంశాలు. ఒక్కోసారి విద్యార్థుల సాధన తక్కువగా ఉన్నప్పుడు విద్యార్థి అభ్యసనలోని అవరోధాన్ని తొలగించడానికి దీన్ని లిఖిత రూపంలో కూడా ఉపయోగిస్తారు. విద్యార్థి యొక్క అభ్యసనలోని అవరోధాన్ని తొలగించడానికి ఈ లోప నిర్ధారణ పరీక్ష, డయాగ్నోస్టిక్ ఎవల్యూషన్ని విద్యార్థుల యొక్క సాధన తక్కువగా ఉన్నప్పుడు ఈ లిఖిత రూపంలో కూడా ఉపయోగిస్తారన్నమాట. పూర్వజ్ఞాన పరిశీలన సందర్భంగా రూపొందించే మౌఖిక ప్రశ్నలు, రూపొందించే మౌఖిక పరీక్షలు, ఎంట్రన్స్ పరీక్షలు, సాధనలో వెనుకబడ్డ విద్యార్థికి నిర్వహించే ఇతర పరీక్షలు ఇందులోని అంశాలు. అంటే ఇక్కడ మనకి ఎంట్రన్స్ పరీక్షలు ఏ పరీక్షల్లోకి వస్తాయి? లోప నిర్ధారణ పరీక్షల్లోకి వస్తాయి. మనకి పాఠాన్ని బోధించే ముందు ఉపాధ్యాయుడు విద్యార్థులకి పూర్వజ్ఞాన పరిశీలన చేయడానికి అడిగే మౌఖిక ప్రశ్నలు లోప నిర్ధారణ మూల్యాంకనంలోకి వస్తాయి. సాధనలో వెనుకబడ్డ విద్యార్థికి నిర్వహించే ఇతర పరీక్షలు కూడా ఈ లోప నిర్ధారణ మూల్యాంకనంలోనికి వస్తాయి. నెక్స్ట్, రూపణ మూల్యాంకనం లేదా నిర్మాణాత్మక మూల్యాంకనం. లోప నిర్ధారణ మూల్యాంకనాన్ని పాఠానికి ముందు చేపడితే రూపణ మూల్యాంకనాన్ని పాఠ్యాంశ బోధన సందర్భంలో చేపడతారు. బోధనాభ్యసన అనుభవాలను అందించేటప్పుడు విద్యార్థి లోపాలను గమనిస్తూ తగిన సమయంలో ప్రతిపుష్టిని అందిస్తూ చేపట్టే మూల్యాంకనం ఇది రూపణ మూల్యాంకనం. అంటే లోప నిర్ధారణ మూల్యాంకనాన్ని పాఠానికి ముందు చేపడితే రూపణ మూల్యాంకనాన్ని పాఠ్యాంశ బోధన సందర్భంలో చేపడతారు. బోధనాభ్యసన అనుభవాలను అందించేటప్పుడు విద్యార్థి లోపాలను గమనిస్తూ తగిన సమయంలో ప్రతిపుష్టిని అందిస్తూ చేపట్టే రూపణ మూల్యాంకనం అనేది. నెక్స్ట్, సంకలన మూల్యాంకనం లేదా సంగ్రహ మూల్యాంకనం, సమ్మేటివ్ ఎవల్యూషన్. రూపణ మూల్యాంకనానికి మరొక పేరు ఫార్మేటివ్ ఎవల్యూషన్. సంకలన మూల్యాంకనానికి ఇంగ్లీష్లో పేరు ఏంటంటే సమ్మేటివ్ ఎవల్యూషన్. పాఠ్యాంశ బోధన లేదా బోధనాభ్యసన ప్రక్రియ పూర్తి అయిన తర్వాత అందించే మూల్యాంకనం సంకలన మూల్యాంకనం. ఇది సంవత్సరాంతంలో నిర్వహించే వార్షిక పరీక్షలు ఇలాంటివే. సంవత్సరాంతంలో నిర్వహించే వార్షిక పరీక్షలు ఏ రకానికి చెందుతాయి? సంకలన మూల్యాంకనానికి. యూనిట్ పరీక్షలు రూపణ మూల్యాంకనానికి చెందుతాయి. పాఠ్యాంశ బోధనకి ముందు అడిగే మౌఖిక ప్రశ్నలు, ఎంట్రన్స్ పరీక్షలు, పూర్వజ్ఞాన పరిశీలన సందర్భంగా రూపొందించే ప్రశ్నలు, సాధనలో వెనుకబడ్డ విద్యార్థికి నిర్వహించే పరీక్షలు లోప నిర్ధారణ మూల్యాంకనానికి, డయాగ్నోస్టిక్ ఎవల్యూషన్కి చెందుతాయి. నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్.